గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో శుక్రుడు, పంచమంలో గురువు. దృఢ సంకల్పంతో కార్యాలను ప్రారంభించండి. ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుందని గమనించండి. ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం చెరువులోనే ఉన్నది. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత బలంగా ఉంటుందని గమనించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. స్వర్ణాభరణాది యోగాలు సమకూరుతాయి. స్థిరాస్తులని పెంచుకునే క్రమంలో స్పష్టత వస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. క్రమంగా వృద్ధిని సాధించడానికి మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇదే క్రమంలో పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంయమనాన్ని పాటిస్తూ గంభీరంగా గౌరవప్రదంగా బాధ్యతలని మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి.